ఒక సినిమా రిలీజ్ అనేది ఒక పండగలాగా మారడం ఏంటి? సినిమా టికెట్ రూ. 1000 ఉండడం ఏంటి? ఆ సినిమా టికెట్ల కోసము, సినిమా కోసం వెళ్ళి మనుషులు చనిపోవడం ఏంటి? అసలు దీని వెనక ఏం జరుగుతోంది? దీనికి కారణం ఎవరు? అసలు మనం ఏం ఆలోచించుకోవాలి దీననే విషయం నాకు చాలా కలచివేస్తుంది. దీని మీద నేను పూర్తిగా మాట్లాడతాను. సో, వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సై టాక్స్. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న అంశం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనకు వివిధ మతాల వాళ్ళకి వివిధ రకాల పండుగలు ఉన్నాయి. ఆ పండుగల రోజు చక్కగా మనము కుటుంబంతో సహా పిండి వంటలు వండుకుంటారు, కొత్త బట్టలు కట్టుకుంటారు, చక్కగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ఫ్రెండ్స్తోనూ, బంధువులతోనూ, కుటుంబ సభ్యులతోనూ ఎంజాయ్ చేస్తారు. కానీ కొత్త ట్రెండ్ ఏంటంటే, మన దేశంలో ఒక సినిమా రిలీజ్ అనేది ఒక పెద్ద పండగ అయిపోయింది. ఎందుకు అయిపోయింది? ఆ సినిమా రిలీజ్ అనుకున్నప్పటి నుంచి మీడియాలో, సోషల్ మీడియాలో వీడియోలు, ఇంటర్వ్యూలు, రీల్స్, పోస్టులు, రకరకాల రీతుల్లో ప్రజల మనసుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రత్యక్షంగా పరోక్షంగా అసలు ఈ సినిమా చూడకపోతే నేనేదో నష్టపోతానేమో ఒక భ్రమను క్రియేట్ చేసి, దిస్ ఈజ్ కాల్డ్ ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే ఒక భ్రమను క్రియేట్ చేసి అసలు తప్పనిసరిగా ఈ సినిమాను చూడాలని ఒక యుఫోరియాని క్రియేట్ చేస్తున్నారు. దీన్ని సొమ్ము చేసుకునేందుకు నిర్మాతలు కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి, వాళ్ళు ఒక టికెట్ రేటుని, సినిమా టికెట్ రేటు రూ. 750, రూ. 1200, రూపాయల పైన సినిమా టికెట్ రేట్ అంటే కుటుంబం సినిమాకి పోవాలి అని అంటే కనీసం 4-5 వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని పోవాల్సిన పరిస్థితి. అవి ప్రీమియర్ షోలే కావచ్చు కాక, ఈవెన్ ఫస్ట్ వీక్ ₹520, సెకండ్ వీక్ ₹420 ఇట్లా ఏదో పెట్టుకున్నారు. దానికి ప్రభుత్వాలు కూడా సపోర్ట్ చేసి వాళ్ళకి అనుమతులు ఇస్తున్నాయి. ఎందుకు ఇస్తున్నాయి, ఏమిటి? ఏమీ లేదు. ఇప్పుడేదో కొత్తగా విన్నాను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మీద ప్రకటించిందట, ఇక మీదట ఎవరికి కూడా ప్రీమియర్ షోలకి మేము అనుమతులు ఇవ్వమని. సంతోషం. మీరు ప్రీమియర్ షోలకు అనుమతులు ఇవ్వండి, ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఆ ప్రీమియర్ షోల సందర్భంగా టిక్కెట్ల రేట్లు ఎంత పడితే అంత పెంచుకునే అవకాశం వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కాదు. అయితే ఏమంటారు, కొంతమంది ఏమంటారు, వాళ్ళ సినిమా వాళ్ళ ఇష్టము, ఎంతైనా పెట్టుకుంటారు, నచ్చితే చూడండి, నచ్చకపోతే చూడొద్దు. ఇది వాళ్ళు వాదించే వాదన. నిజమే, అది ఒక రకంగా కరెక్టే. నచ్చకపోతే ఒక 1 వీక్ తర్వాత చూడొచ్చు, 10 డేస్ తర్వాత, లేకుంటే ఓటీటీలో వచ్చాక చూడొచ్చు. కానీ ఏమవుతుందనంటే, మనకు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి వినోదం అంటే సినిమా తప్ప మరొకటి ఏది కూడా కనిపించడం లేదు. ఇప్పుడు మా జనరేషన్లో అనుకోండి, నాటికలు, పద్య నాటకాలు, లేకుంటే రేడియో ఏవో ఉండేవి, బయటకు వెళ్ళి ఆడుకోవటాలు ఉండేది. ఇప్పుడు ఇవన్నీ ఏం లేవు కదా, బయటకు వెళ్ళి ఆడుకోవడం కూడా ఏం లేదు. ఇల్లు, స్కూలు, కాలేజీ, ఈ 3, లేదంటే షాపింగు, లేదంటే సినిమా, ఇంతే. దీస్ ఆర్ ది ఎంటర్టైన్మెంట్స్. సో దాంతో ఏమవుతుంది, సినిమా అనేది ప్రధానమైన వినోదంగా మాత్రమే కాదు, అసలు అంతకు మించి ఒక మతంలాగా మారిపోయింది. ముఖ్యంగా బాహుబలి నుంచి ఈ భారీ బడ్జెట్ మ్యానీ అనేది మొదలైంది. అది ఆ తర్వాత వచ్చిన కేజీఎఫ్, కాంతారా, దేవర, పుష్ప, ఇప్పుడు పుష్ప 2 ఇవన్నిటితో ఈ భారీ బడ్జెట్ మ్యానియా మొదలైపోయింది. భారీగా ఖర్చు పెట్టడము, భారీగా రెమ్యునరేషన్ ఇవ్వడము, వాటిని రాబట్టుకోవడం కోసం భారీగా టికెట్ రేట్లు పెంచి ప్రజలపైన బాదుతున్నారు. దానికి ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. ఇది వాళ్ళ వైపు నుంచి జరుగుతున్న అన్యాయం. అయితే ఈ బెనిఫిట్ షోలు ఏదైతే ఉన్నాయో, రిలీజ్ కంటే ముందు రోజు నైట్ వేసే బెనిఫిట్ షోలకి ₹1000 టికెట్లు పెట్టినప్పుడు ఫ్యాన్స్ మాత్రం వస్తారు. ఆ సందర్భంగా తొక్కిసలాట జరగకుండా చూడాల్సిన బాధ్యత థియేటర్ యాజమాన్యం పైన ఉంటుంది, తర్వాత పోలీసుల పైన ఉంటుంది. అలాగే మొన్న జరిగిన తప్పు ఏంటంటే, ఈ ప్రీమియర్ షోకి హీరో అల్లు అర్జున్ రావడం అనేది అతని వైపు నుంచి జరిగిన తప్పు. ఎందుకు? ప్రీమియర్ షో అంటే ఫ్యాన్స్ బాగా విపరీతంగా ఊగిపోతూ ఉంటారు. ఆ సందర్భంగా హీరో వస్తే ఇంకా అతన్ని చూసేందుకు ఎగబడతారు. తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని గుర్తించాలి. అతనైనా గుర్తించాలి, లేకపోతే అతని టీం అయినా హెచ్చరించాలి, థియేటర్ యాజమాన్యం అని చెప్పాలి, కనీసం పోలీసు వాళ్ళని చెప్పాలి. ఎవరో చెప్పలా. వచ్చాడు,
తొక్కేసారి జరిగింది. రేవతి అనే మహిళ చనిపోయింది. తన బిడ్డ ఇప్పుడు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్లాడుతున్నారు. వాళ్ళకి ఏదో సహాయం చేస్తామని చెప్తున్నారు నిర్మాతను హీరో టీము. కానీ మనిషి అయితే వెనక్కి తీసుకురాలేం కదా. కుటుంబానికి న్యాయం అయితే ఎవరు పూడ్చలేరు కదా. సో ఇది ప్రతి హీరో, ప్రతి నిర్మాత, పోలీసు వాళ్ళు, అలాగే థియేటర్ యాజమాన్యాలు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. అయితే తెలంగాణ మంత్రి ఇక మీదట ప్రీమియర్ షోలకి అనుమతించడం అని చెప్పడం అనేది చాలా మంచి విషయము. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. అయితే ఇక్కడ పూర్తిగా వాళ్ళ తప్పేనా అనేది కూడా మనం ఆలోచిద్దాం. నిర్మాత అనేవాడు తను పెట్టిన రూపాయికి 2 రూపాయలు తీసుకోవాలనే ప్రయత్నం చేస్తాడు. థియేటర్ వాడైనా అంతే. ఎవడైనా వ్యాపారం చేసేవాడు ఎవడైనా కానీ రూపాయి పెడితే 2 రూపాయలు సంపాదించాలనే వ్యాపారం చేస్తారు. కానీ కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి? ఎందుకు ఎగబడుతున్నారు? ఎందుకు తొలి రోజు సినిమా చూడకపోతే ప్రీమియర్ షో చూడకపోతే ఏమవుతుంది? ఫస్ట్ షో చూడకపోతే ఏమవుతుంది? ఫస్ట్ వీక్ చూడకపోతే ఏమవుతుంది? కొంచెం ఆపుకోవచ్చు కదా, ఓపిక పట్టచ్చు కదా. అబ్బే లేదు. రేవతి కుటుంబం దిల్సుఖ్ నగర్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వచ్చారు. దిల్సుఖ్ నగర్లో 4 థియేటర్లు రిలీజ్ అయింది పుష్ప 2. అయినా వాటిని కాదనుకొని సంధ్యా థియేటర్లో చూడాలనుకొని ప్రీమియర్ షో బుక్ చేసుకొని వచ్చారు. సరే వచ్చారే అనుకుందాం. చిన్నపిల్లలు తీసుకురావడం ఏంటి? ఎంత తొక్కిసలాట తెలుసు కదా రిలీజ్ రోజు. అయినా చిన్నపిల్లలు తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఎవరు దాన్ని నష్టపోయింది? ఎవరు? ఆ కుటుంబమే కదా. కొంతమంది అంటూ ఉంటారు ఇదంతా నిర్మాతల తప్పు, పోలీసుల తప్పు, వాళ్ళ తప్పు. నిజమే, వాళ్ళ తప్పులు ఉన్నాయి కాదని నేను అంటల్లా. కానీ మన ప్రాణం పట్ల మనకు బాధ్యత ఉండాలా వద్దా? వాడు దోపిడిదారుడే. మన పరిస్థితి ఏంటి? మనం ఆపుకోవాలి కదా. ఎందుకు ఆపుకోలేకపోతారంటే యూజువల్గా సైకలాజికల్గా ఏం జరుగుతుందంటే జీవితంలో కష్టాలు నష్టాలు అందరికీ ఉంటాయండి. ఓకే, బాధలు కన్నీళ్ళు ఇవన్నీ ఉంటాయి. వీటి నుంచి కాసేపు తప్పించుకునే మార్గమే సినిమా. కాసేపు ఆ 2 గంటల సేపు 3 గంటల సేపు అన్నిటినీ మర్చిపోయి నేను ఒక సుఖంగా ఉన్నానని ఒక ఊహా ప్రపంచంలో బతకడానికి అవకాశం కల్పించేది సినిమా. రైట్. అది మనకు సినిమా వల్ల జరిగే లాభం. దాంతోపాటు కొంతమంది ఏం చేస్తారంటే ముఖ్యంగా టీనేజ్లో ఉన్నవాళ్ళు, ఎర్లీ అడాల్సెన్స్లో ఉన్నవాళ్ళు, ఎర్లీ అడల్ట్హుడ్లో ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఆ హీరోలో తమను చూసుకుంటారు. అంటే నిజ జీవితంలో ఏ సక్సెస్ లేనివాడు, ఏ గుర్తింపు లేనివాడు, ఓకే, ఎవరు వాడిని పలకరించరు, వాడిని గుర్తించరు, ఏం చేయరు. వాడు హీరోతో ఐడెంటిఫై చేసుకొని హీరోని అయినట్లుగా ఫీల్ అయ్యి ఆ హీరోకి ఫ్యాన్గా ఒక గుర్తింపును కోరుకుంటాడు. అందుకనే ఫస్ట్ షో చూస్తే అదొక హీరోయిజం అనమాట. నా హీరో సినిమాని ఫస్ట్ షో చూసా, అదొక అచీవ్మెంట్గా ఫీల్ అవుతాడు. ఎవరైనా అచీవ్మెంట్ అంటే క్లాస్లో ఫస్ట్ రావడము, గేమ్స్లో ఫస్ట్ రావడము, స్పోర్ట్స్లో ఫస్ట్ అచీవ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు అది కాదు. హీరో సినిమా ఫస్ట్ డే ప్రీమియర్ షో చూడటం అచీవ్మెంట్, ఇలాంటి ఫస్ట్ షో చూడటం అచీవ్మెంట్, ఇలాంటి 10 సార్లు చూడటం అచీవ్మెంట్. ఇది అచీవ్మెంట్ కింద ప్రొజెక్ట్ అయింది. సో దాంతో ఏమవుతుంది? వీళ్ళు విపరీతంగా దానికోసం ₹1,000 డబ్బు ఖర్చు పెట్టి మరీ ప్రీమియర్ షోలు చూస్తున్నారు. దాంతోపాటు ఏమవుతుందంటే ఈ ఫ్యాన్స్ అందరూ గుంపుగా ఉంటారు. ఆ గుంపులో ఎవడన్నా ఫస్ట్ షో సినిమాని చూడలేనుకోండి, రే నీ మొహం చూసుకున్నావా, నేను చూశాను రా ఫస్ట్ షో నువ్వు చూడలేకపోయావు అని చెప్పి ఇది ఒక హేళన చేయటం అని చిన్న చూపు చూడటం. దాంతో వాళ్ళు ఏంటంటే ఎలాగైనా సరే ఫస్ట్ షో చూడాల్సిందే అని చెప్పి ఉంటుంది. దాంతోపాటు ఫస్ట్ షోలో ఉండే యూఫోరియా. మీకు ఫస్ట్ షో సినిమా చూడలేం మనం. నేను ఎప్పుడో 1-2 సార్లు వెళ్ళాను ఫ్రెండ్స్ తీసుకెళ్తే. ఎందుకంటే వీళ్ళ అరుపులు, కేకలు, ఆ కాగితాలు ఎగరేయటము, స్క్రీన్ మీద నిలబడి డాన్స్ వేయటము, వీటితో సరిపోతుంది, మనం చూడలేము. ఇది ఒక యూఫోరియా క్రియేట్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మెదడు లోపల డోపమైన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. డోపమైన్ అనే కెమికల్ మనకు ఆనందాన్ని ఇస్తుంది, ఒక ఎక్సైట్మెంట్ ఇస్తుంది. సో దానికోసం మళ్ళీ వాళ్ళు ఫస్ట్ షో చూడటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ ఫ్యాన్స్ అనేవాళ్ళు. ఎవరైనా కానివ్వండి, మీరైనా నేనైనా ఇంకొకరైనా కానివ్వండి, మన జీవితానికి మనమే బాధ్యులం. దోపిడీ చేసుకునేటప్పుడు దోపిడీ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు నిర్మాత కానీ, డిస్ట్రిబ్యూటర్ కానీ, లేకుంటే థియేటర్ వాళ్ళు కానీ, హీరో కూడా కానీ. వాళ్ళు పెట్టిన రూపాయికి ఇంకొక రూపాయి సంపాదించుకోవాలనే వ్యాపారమే సినిమా. కళామ తల్లి, తొక్క, తోలు ఇవన్నీ వద్దు. సినిమా ఒక వ్యాపారం. వాడు 100 కోట్లు పెట్టుబడి పెట్టాడంటే 200 కోట్లు సంపాదించే ప్రయత్నం చేస్తాడు. దానికోసం వాడు నానా పబ్లిసిటీ స్టంట్లు చేస్తూ ఉంటారు. మనము
మన పట్ల మనమే జాగ్రత్త తీసుకోవాలి, ప్రేక్షకులే జాగ్రత్త తీసుకోవాలి. చూడండి, సినిమా చూడదు నేను చెప్పట్లా, కానీ దానికి ఒక బియాండ్ ది లిమిట్స్, మన ఆర్థిక స్థాయికి మించి ఖర్చు పెట్టడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే, ఫస్ట్ రోజు వెళ్ళాలంటే ఈరోజు దరిదాపు 5,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. 5,000 పెట్టుకుంటే ఒక నెలసరి మెచ్చం మొత్తం వస్తుంది ఒక ఫ్యామిలీకి. ఇది ఆలోచించుకోవాలి. ఒక్క వారం రోజులు అయితే హ్యాపీగా వెళ్ళి చూడవచ్చు, లేదా కొంచెం ఓపిక పట్టుకుని 4 రోజులు అయితే అట్లా ఓటీటీలోకి వచ్చేస్తుంది. సో మీ ప్రాణానికి మీరే బాధ్యులు, మీ ఖర్చుకి మీరే బాధ్యులు. సినిమా చూడాలా వద్దని నిర్ణయించుకోవాల్సింది మీరే. వాళ్ళు ఎలాగూ గాలం వేస్తూ ఉంటారు, ఆ గాలానికి చిక్కుకోవాలా వద్దని నిర్ణయించుకోవాల్సింది మీరే. సో ప్రాణాల మీద తెచ్చుకోవద్దు, మీ జేబుకి చిల్లు పెట్టుకోవద్దు. వినోదాన్ని వినోదంగానే చూడండి. దానితో వచ్చే గౌరవం కానీ, దానితో ఒక హీరో ఫ్యాన్స్ అనటం వల్ల, ఫస్ట్ షో చూడటం వల్ల వచ్చే గౌరవం నిజమైన గౌరవం కాదు. ఇలాంటి చావులు మళ్ళీ ఏ ఇంట్లోనూ జరగకూడదంటే మీరే జాగ్రత్త పడాలి. రైట్? అలా జాగ్రత్త పడతారని ఆశిస్తున్నాను, పడాలని ఈ వీడియో చేస్తున్నాను. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు చెప్పండి. రైట్? మరో వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సైకాలజిస్ట్ విశేష్.